ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం ఉద్యమాలకే కాదు, చదువులకు, కళలకు నిలయమని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ కాసిం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవానికి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వీసీ ప్రొఫెసర్ కుమార్ తో పాటు సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలకు ప్రత్యేకంగా వార్షికోత్సవం నిర్వహించడం ఇదే మొదటిసారని వీసీ అన్నారు. గత 2 రోజులుగా విద్యార్థులు తమలోని ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారన్నారు. ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు జరగాలని కోరుతూ ఇందుకు సహకరించిన ఫ్యాకల్టీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కళాశాల వార్షికోత్సవము ప్రొఫెసర్ కాసిం గారు చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ద్వారా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాలు నిన్న కూడా ఇనాగరేషన్ వచ్చినప్పుడు చాలా విషయాలపైన చర్చించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓన్లీ ఉద్యమాల గడ్డ కాదు, చదువుల అడ్డతో పాటు ఈ కళలకు నిలయము అనేది స్టూడెంట్స్ అందరూ కూడా ప్రూవ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ యొక్క ప్రతిభ చదువులేకే కాకుండా ఆర్ట్స్ కాలేజీని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా కళలకు కూడా ఒక నిలయం అని నిరూపించడం జరిగింది. ఇప్పుడే రిలీజ్ చేసిన బుక్స్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యొక్క టాలెంట్ చాలా ఎక్సలెంట్గా ఆ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ సూపర్వైజర్స్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సహకారం ఇచ్చారు. ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ టైం వార్షికోత్సవం జరపడం అనేది చాలా అభినందనీయం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ ఆర్ట్స్ కాలేజీ ముందే జరపాలని, యూనివర్సిటీ అంటే చదువుల అడ్డాగా మారాలని, చదువులతో పాటు కళలు, దాగి ఉన్న కళలన్నీ కూడా బయటకు వచ్చి ఇట్లాంటి ప్లాట్ఫామ్ పైన ఎగ్జిబిట్ చేయాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. కళాశాల వార్షికోత్సవము